హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజైతే నేను వైట్ ఫారెస్ట్ కేక్ ఫిల్లింగ్స్‌ని ఎలా చేసుకోవచ్చు, వైట్ చాక్లెట్ గనాంచ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా? సో, ఇక్కడ నేను వైట్ చాక్లెట్ గనాంచ్‌ని అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. దానికోసం నేను వైట్ కాంపౌండ్‌ని అయితే తీసుకున్నాను. నేను మోర్డ్ కంపెనీవే వాడతాను. సో, మోర్డ్ కంపెనీ ఏంటంటే మనకి ఏ టెంపరేచర్‌లో అయినా కాంపౌండ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. మిగతా కాంపౌండ్స్ ఉంటాయి. బట్ నాకైతే మాత్రం మోర్డ్ కంపెనీ బావుందనిపించింది. సో, అందుకని నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మీరేం తీసుకోవాలన్నా అది మీ ఇష్టం అనమాట. నేనిక్కడ కాంపౌండ్‌లో 4 బార్స్ ఉంటాయి కదా! అందులో 1 బార్ తీసుకున్నాను. దాంట్లో హాఫ్ తీసుకున్నాననమాట. అంటే ఇక్కడ నేను 70 గ్రామ్స్ తీసుకున్నాను చాక్లెట్ కాంపౌండ్‌ని. వైట్ చాక్లెట్ కాంపౌండ్. ఇక్కడ నేను 70 గ్రామ్స్ తీసుకుని దాన్నేంటంటే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. మనకి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే ఏంటంటే, మనం ఇక్కడ వైట్ చాక్లెట్ గనాంచ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌ని అయితే నేను యూజ్ చేస్తాను. సో, డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో మనం చేయాలి అంటే మనకి చాక్లెట్ అనేది చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే మనకి తొందరగా మెల్ట్ అవుతుందనమాట. పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకుంటే మనకు అంత తొందరగా మెల్ట్ అవ్వదు. సో, అందుకని చెప్పి చిన్న పీసెస్‌నే కట్ చేసుకోండి. ఇక్కడ నేను 70 గ్రామ్స్ కాంపౌండ్‌ని అయితే తీసుకున్నాను కదా! దానికి డబుల్ క్వాంటిటీ అంటే 140 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్‌ని అయితే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాతన హాట్ వాటర్ పైన అయితే నేను ఇలా బౌల్‌లో 2 మిక్స్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. మనకేంటంటే ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాతన చాక్లెట్ కాంపౌండ్ అనేది మెల్ట్ అయిపోతుంది కదా! సో, అలా మనకి చాక్లెట్ గనాంచ్ అనేది ప్రిపేర్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఫిల్లింగ్స్‌గా ఎలా చేసుకోవాలి, ఏంటి అని చెప్పి చూపించబోతున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ స్పాంజ్‌ని అయితే తీసుకున్నాననమాట. ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి. కొంతమంది బరాబరా కట్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకేంటంటే ఈక్వల్‌గా అయితే రాదండి. అప్స్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి. సో, స్లోగా మనం ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు మీరు స్పాంజ్‌ని కట్ చేసుకున్నట్లుగా అయితే మీకు పర్ఫెక్ట్‌గా లేయర్ అనేది కట్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను బేస్‌కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన ఒక స్పాంజ్ లేయర్‌ని అయితే పెట్టేసుకున్నాననమాట. ఆ లేయర్‌ని నేను షుగర్ వాటర్‌తో అయితే సోక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం వైట్ ఫారెస్ట్ కేక్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం షుగర్ వాటర్‌లో ఏమీ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో, డైరెక్ట్‌గా ఇలా చేసేసుకోవడమే. షుగర్ వాటర్‌తో మనం సోక్ చేసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంకా జ్యూసీగా ఉండాలి అని చెప్పేసి షుగర్ వాటర్ అనేది ఎక్కువగా వంపేస్తుంటారు. అలా వేస్తే ఏమవుతుందంటే మనకి కేక్ ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తాం కదా! అప్పుడు మనకి క్రాక్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. వీళ్ళకి తెలీదు. ఆ క్రాక్స్‌లో నుంచి షుగర్ వాటర్ అనేది బయటికి సింక్ అయిపోతుందన్నమాట. సో, అప్పుడు మనకేమవుతుందంటే కేక్ అనేది పర్ఫెక్ట్ లుక్‌లో కనిపించదు. సో, ఇదొకటండి బాగా గుర్తుపెట్టుకోండి షుగర్ వాటర్‌ని సోక్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నేను ఫిల్లింగ్స్‌గా అయితే చాక్లెట్ గనాంచ్‌ని రెడీ చేసుకున్నాను కదా! ఆ గనాంచ్‌ని అయితే యూజ్ చేశాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ పెద్దది కదా! సో, 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ గనాంచ్‌ని వేసుకొని ఈవెన్‌గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన వైట్ చాకో చిప్స్‌ని యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం వైట్ ఫారెస్ట్ కేక్‌ని చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా వైట్‌గానే ఉండాలనమాట. సో, ఇక్కడ వైట్ చాక్లెట్ గనాంచ్ ప్లస్ వైట్ చాకో చిప్స్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేను క్రమ్ కోట్ అయితే చేసేసుకున్నాను. క్రమ్ కోట్ చేసుకున్న తర్వాతన ఒక 10-15 మినిట్స్ అనేది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి క్రమ్స్ అనేవి బయటికి రావన్నమాట. మనం ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు మనకేంటంటే క్లీన్‌గా, నీట్‌గా వస్తుంది. సో, అందుకని చెప్పి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కస్టమర్ ఏం చెప్పారంటే లైట్ బ్లూ కలర్ కావాలని చెప్పారనమాట. వాళ్ళిచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే నేను మీకు ఇక్కడ డిస్‌ప్లే పైన చూపిస్తాను. ఆ పిక్‌లో నాకేంటంటే లైట్ బ్లూ ఉంది. సో, ఇక్కడ నేను 1 డ్రాప్‌నైతే నేను మిక్స్ చేసుకున్నాను. ఎప్పుడైనా మీరు కలర్ మిక్స్ చేసేటప్పుడు అలా 1 డ్రాప్, 2 డ్రాప్స్ అలా డ్రాప్ వైస్ మీరు వేసుకున్నట్లుగా అయితే మీకు కలర్ అనేది మీకు కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ప్రకారం అయితే వస్తుంది. ఒక్కసారిగా 2, 3 డ్రాప్స్ మీరు వేసేస్తే మీరు అనుకున్న కలర్ అయితే రాదు. నెక్స్ట్ దానికోసం మనం మళ్ళీ విప్పింగ్ క్రీమ్ కలపాలి. ఇదంతా మనకి వేస్ట్ అనమాట. సో, అందుకని చెప్పి కలర్ ఎప్పుడు మిక్స్ చేసినా సరే చూసుకొని మిక్స్ చేసుకోండి. అలా అయితేనే మీకు బావుంటుంది. లేదంటే విప్పింగ్ క్రీమ్ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు కస్టమ్ వేస్ట్ అవుతుంది. ఇదంతా వేస్ట్. సో, ఇదనమాట. కలర్ మిక్స్ చేసేటప్పుడు ఈ ఒక్క చిన్న పాయింట్ మాత్రం అసలు
మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ కేజీయే చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను పైపింగ్ బ్యాగ్‌తో అయితే ఇచ్చుకోలేదనమాట ఫైనల్ ఫినిషింగు. మీరు పైపింగ్ బ్యాగ్‌తో ఇచ్చుకుంటే మీకేంటంటే ఇలా నేను సైడ్స్ చిన్నవైతే స్పాంజ్ కనిపిస్తుందని ఎక్స్‌ట్రా క్రీమ్‌ని యాడ్ చేస్తున్నాను కదా! ఆ అవసరం అయితే ఉండదనమాట. పైపింగ్ బ్యాగ్‌తో మనం అప్లై చేసుకుంటే క్రీమ్‌ని. ఇలా డైరెక్ట్‌గా స్పాచులాతో అప్లై చేసుకుంటే మాత్రం కన్ఫర్మ్‌గా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. అది చిన్న కేక్ అవ్వనివ్వండి, పెద్ద కేక్ అవ్వనివ్వండి. సో, నేనైతే మాత్రం చిన్నదే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. బట్ ఏంటంటే లైట్ కలర్ కదా! సో, నాకేంటంటే ఇక్కడ స్పాంజ్ అనేది అక్కడక్కడ కనిపించేస్తుంది. సో, క్రీమ్‌ని కొద్దిగా అలా అప్లై చేసుకొని మొత్తానికి ఏదో ఫినిషింగ్ అలా కానించేసాననమాట. సో, ఇక్కడ స్క్రాపర్ అయితే నా దగ్గర కనిపించలేదని చెప్పాను కదా! సో, ఏటీఎంతో అయితే స్క్రాప్ చేసేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్‌తో చేసుకుంటే ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట. ఎక్కడ ఎలాంటి గజిబిజిలు అవి లేకుండా నీట్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. సో, అందుకని చెప్పి నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్‌ని అయితే యూజ్ చేస్తాను. సో, ఇక్కడ నీట్ ఫినిషింగ్ వచ్చిన తర్వాతన మన కస్టమర్ పెద్దగా మనకి ఎక్కువ వర్క్ అయితే ఏం లేకుండా చేశారనమాట. సో, అందుకని చెప్పి బోర్డ్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాననమాట. మన కస్టమర్ మనకి చాలా సింపుల్ డిజైనే ఇచ్చారు. అది కూడా టాపర్స్ అనమాట. ఇలాంటి టాపర్స్ మన దగ్గర ఉంటే మనం సింపుల్‌గా కేక్‌ననేది డెకరేట్ చేసేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే నేను ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ కోసం అని చెప్పి డార్క్ చాక్లెట్ కాంపౌండ్‌ని ఇలా మెల్ట్ చేసుకొని లెటర్స్ మౌల్డ్ ఉంటుంది కదా! ఆ మౌల్డ్‌లో అయితే ఇలా వేసుకున్నాననమాట. మనకి లెటర్స్ అనేవి చాలా నీట్‌గా వస్తాయి. సో, ఇక్కడ నేను కేక్ వెయిట్ అయితే చూపిస్తున్నాను చూసారా? 539 గ్రామ్స్ అయితే వచ్చింది కదా! మనకి బోర్డ్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి మనకి కరెక్ట్‌గా హాఫ్ కేజీ అయితే వచ్చింది. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఒక 20 మినిట్స్ తర్వాతన ఇలా నేను టాపర్స్‌తో అయితే డెకరేట్ చేసుకుంటున్నాననమాట. సో, ఈ టాపర్ అయితే చాలా ముద్దుగా ఉంది కదా! ఇది పెంగ్విన్ అని చెప్పలేము, స్నోమ్యాన్ అని చెప్పలేము. అటుకిటి మధ్యలో ఉంది. చాలా బుజ్జిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ చేసుకున్న లెటర్స్‌ని కేక్ పైన ప్లేస్ చేసేస్తున్నాననమాట. ఫైనల్‌గా అయితే మన కేక్ ఇలా వచ్చేసింది. సో, మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటా. బాయ్ బాయ్.